వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం అల్పపీడనం ప్రభావంతో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వ అలానే ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఈ రోజు సెలవు ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రసాద్ కూడా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా తీవ్రత కొనసాగిస్తుంది. అయితే శ్రీకాకుళం, విజయనగరం మరియు పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరి ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విశాఖపట్నం నుంచి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి, అక్కడ అసలు పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు కలెక్టర్ సెలవు కూడా ప్రకటించినట్లు తెలుస్తుంది. నైరుతి బంగాళాఖాతంలో 17వ తేదీన ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అల్పపీడనం ప్రస్తుతానికి గడిచిన 4 రోజులుగా ఇది కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. ఇది వాయుగుండంగా మారుతుందా లేదనేది ఇప్పటివరకు అయితే అటు వాతావరణ శాఖ అధికారుల దగ్గర అంచనా అయితే లేదు. అల్పపీడనంగానే మాత్రమే తీరం దాటుతుందనే అంచనాలు అయితే వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చూస్తే రానున్నటువంటి 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్లుగా కొంత అంచనాలు అయితే వేస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా చూస్తే సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. గడిచినటువంటి 4 రోజులకు సంబంధించి 4 రోజులకి ఇప్పటికీ చూస్తే అటు సముద్రం మొత్తం అలలు తాకిడి చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూస్తే భారీ ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. దాదాపుగా 5 అడుగులకు పైనే ఈ అలలు పైకి ఎగసిపడుతున్నటువంటి కనిపిస్తున్నాయి. సహజంగా అయితే అటు నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో సముద్ర తీరంలో మాత్రం వచ్చేటటువంటి అలలు చాలా సాఫీగా ఉంటాయి, అలజడి అనేది ఉండదు. కానీ మనకు కనిపిస్తున్నటువంటి లైన్స్ కూడా చూస్తే మొత్తం 4 నుంచి 6 లైన్స్ వరకు కూడా వస్తున్నటువంటిది అయితే అలల పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇంత ఉధృతంగా ఉంది. తీరం దాటడానికి ఇంచుమించుగా సమయం దగ్గర పడుతున్నది కొద్దీ పూర్తి స్థాయిలో ఈ సముద్రం అల్లకల్లోలం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అటు విశాఖకు సంబంధించి విశాఖలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీగా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సముద్రం ముందుకు వస్తుంది. దాదాపుగా అంటే ఒక 20 రోజులకి ఇప్పటికీ కనుక ఒక అంచనా వేస్తే దాదాపుగా 70 నుంచి 80 అడుగుల వరకు సముద్రం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కోతకు గురైనటువంటి పరిస్థితి ఉంది. దీనితో పాటుగా ఇటు తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు పూర్తిగా విశాఖ జిల్లాకి సంబంధించి విద్యార్థులకు అంటే కాలేజీలు, స్కూల్స్ అందరికీ కూడా ప్రస్తుతం హాలిడే అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉదయాన్నే కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఇప్పటికే విద్యార్థులకు, ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే అటు వర్షపు నీటిలో చిక్కుకోవడం కానీ కొన్ని స్కూల్స్ ఇళ్లలో కూడా కూలిపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అది ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకైతే సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇక వర్షాలకు సంబంధించి అటు వర్షాలకు విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం, అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అదే ముఖ్యంగా చూస్తే కాకినాడ జిల్లా, ఏలూరు జిల్లా, ఈ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక తేలికపాటి వర్షాలతో పాటుగా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయనేది అటు గుంటూరు, ప్రకాశం జిల్లాతో పాటుగా ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి అటు అనంతపురం, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి, నంద్యాల ఈ జిల్లాల్లో మాత్రము ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ మత్స్యకారులకు సంబంధించి కూడా, ఎందుకంటే గడిచినటువంటి 4 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ అధికారులు మత్స్యకారులకి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు, వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరూ కూడా సముద్ర తీరాలకి రావాలని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అటు ఒక పక్క నుంచి చూస్తే కళింగపట్నం, విశాఖపట్నం, మచిలీపట్నం, కాకినాడ ఈ పోర్టులకు సంబంధించి ఇప్పటికే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పోర్టుల దగ్గర నుంచి ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ నుంచి వెళ్ళినటువంటి మత్స్యకారులందరూ కూడా
మీ తీరాలకు రాకపోయినా కూడా ఎక్కడ సముద్ర తీరానికి మీకు అందుబాటులో ఉంటే ఆ తీరాలకు చేరుకుని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మత్స్యకారులందరూ కూడా వాళ్ళ స్వస్థలాలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా గడిచినటువంటి 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా అంటే తేలికపాటి వర్షాలు కురిసినా, భారీ వర్షాలు కురిసినా, అతి భారీ వర్షాలు కురిసినా కూడా అన్నిటికంటే దెబ్బ ఇప్పుడు రైతుల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి మొత్తము ఈ సముద్ర తీర ప్రాంత జిల్లాలన్నింటిలోనూ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు కొంతవరకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ముఖ్యంగా చూస్తే ప్యాడీకి సంబంధించి వరి పంట మొత్తం అంతా కూడా హార్వెస్టింగ్ సీజన్గా ఉంది. కోతలకు వస్తున్నారు. పనులు ఇప్పటికే ఈ పంట పొలాల మీద ఉన్నటువంటి కొన్ని చోట్ల నూర్పు చేసి ధాన్యాన్ని కళ్ళాల్లోనూ రోడ్ల మీద ఆరబోస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఆ రైతులు ధాన్యం తడిస్తే ఆ ధాన్యానికి సంబంధించి కనీస మద్దతు ధర కూడా రాదు. తీవ్రమైనటువంటి నష్టాలు ఎదుర్కొంటాం అనేది భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంత కోతకు గురైన కోతకు కోయకుండా ఉంచినటువంటి వరి పొలాలు మాత్రం వాతావరణ శాఖ అధికారులు ఒక 2-3 రోజుల పాటు అట్లా ఉండడంతో పాటు పంటశాలల్లో పడినటువంటి నీళ్ళన్నీ కూడా ఆ కిందికి వెళ్ళిపోయేలాగా, పంట పొలాల్లో నుంచి బయటకు వెళ్ళిపోయేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు రైతులకు సూచించినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రైతులు కూడా కొంత సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అకాల వర్షాలనే చెప్పుకోవచ్చు. ఏర్పడినటువంటి అంటే ఆ ఫెగల్ తుఫాను అది తీవ్ర రూపం దాల్స్తుంది. దాంతో పెను ప్రమాదం ఉంటుందని అటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకి సంబంధించి తమిళనాడులో తీరం దాటినా కూడా దాని హెచ్చరికలన్నీ 3 జిల్లాలకు ఉన్నా దాని ప్రమాదం ఏమీ పెద్దగా కనిపించలేదు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ తీవ్ర అల్పపీడనం మాత్రం పూర్తి స్థాయిలో అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు, అదేవిధంగా రాయలసీమ జిల్లాల మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ వర్షాలతో గడిచిన 4 రోజుల నుంచి కూడా కొంత జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నటువంటి, అస్తవ్యస్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనము చూస్తే సముద్రం యొక్క అల్లకల్లోలం ఏ స్థాయిలో ఉందనేది చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతిరోజు వాతావరణం ఇంత కూల్ వాతావరణం ఉంటే బీచ్ని చూడడానికో, సముద్రంలో స్నానాలు చేయడానికో, లేకపోతే సముద్రంలో ఎంజాయ్ చేయడానికి అనేక మంది దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు, విశాఖ నగరానికి సంబంధించి వచ్చేటువంటి వాళ్ళు అనేక మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు బీచ్లన్నీ కూడా వెలవెలబోతున్నాయి. ఒక పక్క నుంచి వర్షం, తుఫాన్ ఎఫెక్ట్తో పాటుగా సముద్ర అలవల్లో ఒక చోట నుంచున్నటువంటి వాళ్ళను కూడా ఒక్కసారిగా సముద్రాలలో ముందుకు దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలో కొంత భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ వర్షానికి సంబంధించినటువంటి తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం కానటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తీవ్ర అల్పపీడనానికి సంబంధించి ఉన్నటువంటి వర్షాలు ఏ స్థాయిలో కురుస్తాయి, ఏ జిల్లాలు అనేది ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గడిచినటువంటి అంటే మొన్నటి నుంచి కూడా గడిచిన 2 రోజుల నుంచి కూడా విశాఖ జిల్లాకి సంబంధించి ఉమ్మడి విశాఖ జిల్లాలో అంటే ఇప్పుడు విభజిత జిల్లాలుగా చూస్తే అటు అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరు జిల్లా ఈ 3 జిల్లాల పరిధిలో కూడా భారీ వర్షాలు అయితే గడిచినటువంటి 3 రోజులుగా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురుస్తుంటే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు ఈస్ట్ గోదావరి, ముఖ్యంగా కాకినాడ జిల్లా, కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ జిల్లాల్లో కూడా కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎక్కడికక్కడ రైతులు కొంత భయాందోళన చెందుతున్నారు. రైతులతో పాటుగా వరుసగా 4 రోజుల నుంచి ఈ ముసురు పట్టేసి ఎక్కడికక్కడ కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంటే ఆక్వా రైతులు కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చేపల చెరువుల్లోనూ, రొయ్యల చెరువుల్లో కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఆ చెరువుల్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే ఖచ్చితంగా చేపలు కానీ, రొయ్యలు కానీ తేలిపోయే అవకాశం ఉంటుంది, చనిపోయే అవకాశం ఉంటుంది. దీంతో కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటిది అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఆక్వా రైతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు నెల్లూరు కానీ, ప్రకాశం కానీ, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే సూచించినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా సంసిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైనా భారీ వర్షాలు కురిస్తే ఆ భారీ వర్షాలకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు రాకుండా వరదల్లాగా వచ్చే ఉన్నా లేదా వాటర్ స్టాగ్నేట్ అయినా కూడా వాటన్నింటినీ త్వరితగతిన బయటకు పంపించేసేలాగా అధికార యంత్రాంగాన్ని, కింది స్థాయి సిబ్బందిని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వరదల ముప్పు ఉంటుందనేది వాతావరణ అధికారులు ఇప్పటివరకు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే లేకపోవడంతో కొంతవరకు అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. అయితే తీరం వెంబడి ఖచ్చితంగా సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి జిల్లాలకి ఈ ప్రాంతానికి మొత్తం కూడా 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయనేది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎప్పుడు తీరం దాటుతుంది, ఈ తీవ్ర అల్పపీడన ప్రభావం వాయుగుండంగా మారుతుందా, వాయుగుండం మరి ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలిసే పరిస్థితి అయితే లేదు. ఈ రోజు 1 గంట దాటిన తర్వాత వాతావరణ
శాఖ అధికారులు అయితే ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ తీవ్ర అల్పపీడనానికి సంబంధించి అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు రాయలసీమలో ఉన్నటువంటి మొత్తం విభజిత 26 జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వినయన. థ్యాంక్ యూ రాజు. మీరు చూస్తున్నారు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించింది విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల పాఠశాలల యాజమాన్యాలకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ప్రతికూల వాతావరణంలో చిన్నారులను బయటకు పంపవద్దని తల్లిదండ్రులకు కూడా కలెక్టర్ సూచించారు. పిల్లల రక్షణ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎవరూ పాఠశాలలు తెరవడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఏదైతే ఏపీ జిల్లాల్లో వర్షం కురుస్తుందో ఆ జిల్లాలో మీకు తెలిసిన వాళ్ళు కనుక ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి.